హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే చాలామంది సమస్య ఏంటంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని కలిసి మన సమస్యలు చెప్పుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ సార్ని కలవాలో, ఏ మేడం గారిని కలవాలో చాలా క్లియర్గా చెప్పాను. అండ్ అదే కాకుండా ఎలక్షన్ టైంలో యూజ్ చేసిన చాలా రకాల క్యారవాన్స్ కానీ, వెహికల్స్ కానీ అయితే ఈ మంగళగిరి పార్టీ ఆఫీసులో చాలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు యూజ్ చేసిన క్యారవాన్ కూడా ఇక్కడే ఉందన్నమాట. వీడియోలో అయితే చాలా క్లియర్గా చూపించేశాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ అది కాకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మన తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే గుంటూరు విజయవాడ హైవేలో అయితే వెళ్తున్నాము. హైవేలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దాటిన తర్వాత అయితే టోల్గేట్ బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ టోల్గేట్ బోర్డు క్రాస్ చేసిన తర్వాత దాదాపుగా 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత టోల్గేట్ వస్తుంది. సో టోల్గేట్ దగ్గర అయితే బైకులను అయితే ఎవరు చెక్ చేయరు, ఎవరు ఆపరు కూడా. ఒక సైడ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకునే పని లేదు. సో టోల్గేట్ దాటిన తర్వాత దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మంగళగిరికి సంబంధించిన బోర్డు అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో అయితే ఆ బోర్డుని క్రాస్ చేసి అలాగే దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి. అలా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే మనకైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రాదు, కానీ జనసేన పార్టీ ఆఫీస్ అయితే వస్తుంది. రైట్ సైడ్ రోడ్డుకు అవతల పక్క ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి బండి యూటర్న్ తీసుకొని బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్ళేసి జనసేన పార్టీ ఆఫీస్ కూడా చూసేయచ్చు అనమాట. రెండు కూడా దగ్గరలో ఉంటాయి, దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. చూస్తున్నారు కదా, రోడ్డుకి రైట్ సైడ్లో మన యారో మార్క్ చూపిస్తుంది జనసేన పార్టీ ఆఫీస్ అనమాట. ఎవరైనా చూడకపోతే చూసేయండి దిగేసి వెళ్ళి. ఆ తర్వాత రోడ్డుకి హైవేలో అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత ఒక 1.5 కిలోమీటర్ దూరం అయితే అలాగే కంటిన్యూస్గా వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్కి. సో చూస్తున్నారు కదా, ఈ బస్సు వచ్చే దారిలోనే మనం వెళ్ళాలన్నమాట. అలా యారో మార్క్ చూపించిన విధంగా యూటర్న్ తీసుకొని అలా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక దాదాపు అయితే మనం తెలుగుదేశం టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కువ దూరం కూడా లేదు. ఈ వెహికల్, కార్లు అవన్నీ వస్తున్నాయి కదా, ఈ రూట్లో మనం వెళ్ళిపోవాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రోడ్డు పక్కన అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బ్యానర్లు అయితే చాలానే కనిపిస్తాయి. సో మొత్తానికైతే పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బ్యానర్స్ అన్నీ కూడా బయట నుంచి చూస్తే చాలా చాలా లుకింగ్గా ఉంటాయి. ఆఫీస్లోంచి బయటకు వచ్చే వాళ్ళు చూస్తే మాత్రం ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనమాట. మన పార్టీ సింబల్ అని చెప్పేసి, మన పార్టీ బ్యానర్లు అని చెప్పేసి ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ అయితే ఇస్తాయి. సో చూసారు కదా, ఈ బ్యానర్లని చూడడానికి అయితే చాలా బాగుంది పార్టీ ఆఫీస్ ఎదురుగా. సో మొత్తానికైతే పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది మన పార్టీ ఆఫీసు. పైన చూసారు కదా, ప్రజా విజయం అని రాసుంది. సో పార్టీ ఆఫీస్ అయితే చాలా పెద్ద బిల్డింగే ఉంది. లోపలికి వెళ్ళనిస్తారో లేదో చూడాలని చెప్పేసి చాలా భయంగా అయితే వెళ్ళాను నేను దగ్గరికి. చూస్తున్నారు కదా, బయట సైడ్ అయితే ఎటు చూసినా సరే మొత్తం కటౌట్లతో నిండిపోయింది. ఇక్కడ చూస్తే మోడీ గారు అండ్ అలాగే చంద్రబాబు గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలా వరుసగా బ్యానర్లతో నిండిపోయింది ఏరియా అంతా, ఫ్లెక్సీలతోటి. సో మొత్తానికైతే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం చాలామందే ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారో లేదో అని చెప్పేసి చాలా భయపడుతూ వెళ్ళాను లోపలికి. ఇక్కడ చూస్తే మన టీడీపీ తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా అని చెప్పేసి నినాదం కూడా రాసింది. సో చూశారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ పార్టీ ఆఫీస్ ఎంట్రన్స్లో పెద్ద గేట్ ఎలా ఉంటుంది. అండ్ అలాగే మనమైతే ఆ గేట్లోంచి వెళ్ళకూడదు, కానీ పక్క నుంచి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న చాలామంది పబ్లిక్ ఏంటంటే ఆఫీస్లో పని ఉండి వచ్చారు. అక్కడ లోకేష్ సార్ని కలవడానికి అయితే వచ్చారన్నమాట. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి చాలా దూరం నుంచి అయితే వస్తుంటారు. ఇక్కడ యారో మార్క్ చూపించిన గేట్ లోపల నుంచి మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా నా వెనకాల, ఇదే మన పార్టీ ఆఫీసు. సో ఈ పెద్ద గేట్ నుంచి అయితే మన వెహికల్స్ అయితే వెళ్ళడానికి అయితే ఈ పెద్ద గేట్ అయితే రిమూవ్ చేస్తారు, వెహికల్స్ ఏమైనా వస్తే. లేదంటేనేమో కామన్ మ్యాన్లు అందరూ అయితేనేమో ఆ పక్కన ఉన్న చిన్న గేట్ లోపల నుంచి వెళ్ళాలి. సో మొత్తానికైతే మనం ఇప్పుడు పర్మిషన్ తీసుకుని లోపలికైతే వెళ్ళబోతున్నాము. సో దగ్గరలో ఉన్న సెక్యూరిటీ గారి దగ్గరికి అయితే వెళ్దాము, సార్ దగ్గరికి. సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ ఇట్లా నేను వీడియో పర్పస్ వచ్చానండి, ఒక 10 మినిట్స్ తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి పర్మిషన్ అడిగితే, సరేనమ్మా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అయితే వెంటనే వెళ్ళి రావాలని చెప్పేసి చెప్పారు. సో థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా అయితే కారిడారు. అండ్ అలాగే రైట్ సైడ్ అయితే మొత్తం పార్టీకి సంబంధించిన వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఆ వెహికల్స్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇంత పెద్ద గ్రౌండ్ కూడా చాలా వెడల్పుగా ఉంది. అండ్ అలాగే బిల్డింగ్ కూడా చాలా హైట్, చాలా వెడల్పుగా ఉంది. సో ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వినుకొండ, సత్తెనపల్లి అండ్ అలాగే పల్నాడు చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి, మండలాల నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న శిలాఫలకం చూడండి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయ భవనం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సో సింబల్ సూపర్గా ఉంది కదా, శిలాఫలకం చాలా బాగుంది. 2019లో స్థాపించాలని చెప్పేసి రాసింది ఇక్కడ.
అయితే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి క్రౌడ్ చాలా తక్కువగా ఉంది, జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే జనాలు వచ్చిన తర్వాత మనకు పర్మిషన్ ఇవ్వడం అయితే కుదరదు. సో మనం త్వరగా రావడం వల్ల లోపల ఎవరు లేకపోవడం వల్ల అయితే పర్మిషన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే మన తెలుగుదేశం పార్టీ జెండా ఉంది, చాలా హైట్లో ఉంది ఫ్లాగ్ కూడా. ఇకపోతే ఇక్కడైతే క్యారవాన్ ఉంది. ఇది ఏంటంటే ఇది మెడికల్కి సంబంధించిన క్యారవాన్ అనమాట. దీనిపైన ఏం రాస్తుందంటే మీకోసం మేము అందించే వైద్య సేవలు అని చెప్పేసి రాస్తుంది. అండ్ అలాగే నారా లోకేష్ గారి ఫోటో అయితే ఉందన్నమాట. శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో సంజీవని ఉచిత రథం అని చెప్పేసి ఉంది. అందరికీ ఆరోగ్యం వస్తూ ప్రతి ఇంటికి శుభం వస్తూ. సో మొత్తానికైతే ఇది మెడికల్ సంబంధించిన క్యారవాన్ అనమాట. వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పార్క్ చేస్తున్నాయి మంగళగిరి పార్టీ ఆఫీస్ లోపల. ఎవరైనా చూడాలనుకుంటే దగ్గర నుంచి అయితే వచ్చి చూడొచ్చు అనమాట. అంటే ప్రచారం టైంలో మనల్ని అయితే దగ్గరికి రానివ్వరు, వెహికల్ని జస్ట్ తాకనివ్వని కూడా తాకనివ్వరు అనమాట. అయితే ఈ వెహికల్ పక్కనే గమనించిందంటే ఇక్కడ ఇంకో కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. నాకు తెలిసి ఎవరైనా ఫారెన్ నుంచి ఎవరైనా బిల్ గేట్స్ లాంటి ఎవరైనా మీటింగ్ పర్పస్ వస్తే మాత్రం వాళ్ళు అక్కడ స్టే చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకుంటా. సో చాలా స్పీడ్గానే వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రచారంలో యూజ్ చేసిన వెహికల్సే చూస్తున్నారు కదా. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో ఎన్టీ రామారావు గారు, ఈ పక్కన నారా లోకేష్ గారు ఉన్నారు. సో పైన అయితే చూసారు కదా నినాదం ఎలా రాస్తుందో, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అని చెప్పేసి నినాదం రాస్తుంది. అండ్ అలాగే వెహికల్ చుట్టూ కూడా నిలబడడానికి స్టాండప్ అండ్ అలాగే స్పీకర్స్, కెమెరాలు కూడా చాలానే ఉన్నాయి. లైటింగ్ ఫోకస్ లైట్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ వెనకాల కనిపిస్తున్న క్యారవాన్ వచ్చేసరికి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు యూజ్ చేసిన క్యారవాన్ అనమాట. పైన రాసింది చూసారా, చీఫ్ మినిస్టర్ బస్ అని రాసింది. సో ఇది ఆయన వరకే ప్రత్యేకమైన బస్సు అనమాట. ఈ క్యారవాన్ చుట్టూ కూడా కెమెరాలు ఉన్నాయి అండ్ అలాగే ఫోకస్ లైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్యారవాన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి ఎవరు పర్మిషన్ ఎవరు. అలాంటిది ఇప్పుడు పార్టీ ఆఫీస్లో ఇక్కడ పార్క్ చేస్తుంది కాబట్టి మనం దగ్గరికి వెళ్ళేసి తాకొచ్చు అనమాట. అంతేగాని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వరు. అయితే చూసారు కదా మొత్తంగా అయితే పార్టీ ఆఫీస్లోంచి బయటకు వచ్చేసాము, ఎక్కువసేపు ఉండొద్దని చెప్పారు. సో బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఎటు చూసినా సరే మొత్తం బ్యానర్లతో నిండిపోయి ఉంటుంది పార్టీ ఆఫీస్ ఎదురుకుండా. పార్టీ ఆఫీస్ అయితే చాలా పెద్ద బిల్డింగు. ఎవరైనా రాకపోతే తెలియకపోతే అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. సో చూశారు కదా, నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కరకట్ట చంద్రబాబు నాయుడు గారి హౌస్ అయితే చూపిస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్